నా పేరు రాజశ్రీ అండి. నేను శ్రీవల్లి రష్మిక వాళ్ళ మదర్. సో, షీ ఈస్ ఎ టెన్నిస్ ప్లేయర్ మీ అందరికీ తెలుసు. తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనంటే, తను చెప్పినట్టుగా ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ యాక్సిడెంటలేను. బట్ మొదలుపెట్టినప్పుడు మేము యాస్ ఎ చైల్డ్ హైపర్‌గా ఉంది. లెట్ హర్ కంటిన్యూ ఒకటి యావిగేషన్ ఉంటుంది అనుకున్నాం కానీ, ఇంత దూరము కంటిన్యూ అవుతుంది అని నేను అనుకోలేదు. మేబీ అంటిల్ 10థ్ వరకు. బికాజ్ మనకు స్టడీస్ చాలా ఇంపార్టెంట్ మన మైండ్ సెట్ ప్రకారం కాబట్టి అప్పటి వరకు పర్స్యూ చేస్తే చాలు అని చాలామంది చెప్పారు. సో మోర్ ఆఫ్ ఎ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఒక రొటీన్ ఉంటుంది అని అన్నట్టుగా మొదలెట్టాం యాక్చువల్లీ. బట్ డే బై డే షీ వాస్ ప్రోగ్రెసింగ్. సరే చూద్దాం అనుకున్నాం. చాలామంది మాకు 10థ్ అప్పుడు కూడా చెప్పారు, బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరేమో టోర్నమెంట్స్ తిరుగుతున్నారు జూనియర్స్ అని చెప్పారు. బట్ తను బాగా చదివేది. షార్ట్ స్పాన్‌లోనే కవర్ చేసేది మిగతా స్టూడెంట్స్, రెగ్యులర్ స్టూడెంట్స్ లాగా. సో, ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. జూనియర్స్ వచ్చేటప్పటికి చూద్దాము అని అనుకున్నాము. బట్ జూనియర్స్ కూడా చేస్తాను అని అనేటప్పటికి వి కంటిన్యూడ్ ఇట్ అండి. 10థ్ వరకు వి థాట్ అబౌట్ ఇట్. 11థ్ అండ్ 12థ్ డీపీఎస్‌కి వెళ్ళిన తర్వాత తను పర్స్యూ చేయడానికి కారణం కొమ్రే సార్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళ దాంట్లో అడ్మిషనే ఇవ్వడం కాకుండా అటెండెన్స్ 100% ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అండ్ మామూలుగా వాళ్ళు సబ్మిట్ చేసే అదేంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, పేపర్స్ కానీ, ఎనీ ఆర్టికల్స్ కానీ అన్నిటికీ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అండ్ ఎంకరేజ్డ్ హర్ వెళ్ళి టోర్నమెంట్స్ ఆడమని చెప్పేసేసి. దాంతో మాకు ఆ స్టడీస్ ప్రెషర్ లేదనమాట. దట్ వాజ్ ఎ క్రూషియల్ టైమ్ టు డిసైడ్ వెదర్ టు గో ఫర్ స్టడీసా లేకపోతే కెరియర్‌గా స్పోర్ట్ తీసుకోవాలా అని చెప్పేసేసి. మోర్ ఓవర్ ఫైనాన్షియల్ బర్డెన్ ఉండకుండా ఉండటానికి ఫీజ్ వేవర్ కూడా చేశారు బోత్ ద ఇయర్స్. అండ్ ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా మేము వి మెట్ హిమ్ అనమాట. అండ్ ఆల్వేస్ ఎంకరేజే చేశారు మమ్మల్ని. గో హెడ్ అన్నట్టుగా చెప్పారు. సో, దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ టు కంటిన్యూ అని చెప్పొచ్చు. ఈరోజు కూడా స్టిల్ దో షీ కంప్లీటెడ్ ఇన్ 17, 18లో 11థ్ అండ్ 12థ్ డీపీఎస్ నుంచి కంప్లీట్ అయినా ఈ రోజు వరకు కూడా షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ స్కూల్ అండ్ ద మేనేజ్మెంట్. అండ్ ఎవ్రీ టైమ్ సార్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా హీ టేక్స్ దట్ లీడ్ టు ఎంకరేజ్ హర్ అనమాట. దట్స్ హౌ ఇట్ కంటిన్యూడ్. మోర్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ దాంట్లో ఇనీషియల్‌గానైతే చాలా లాసెసే ఉండేవండి. బట్ ఎప్పుడు మేము గెలవాలి అన్న కాన్సెప్ట్ పెట్టలేదు. అండ్ తన న్యాచురల్ గేమ్‌ని కూడా మేము ఎప్పుడు ఆపలేదు. షీ ఈజ్ అన్ అగ్రెసివ్ ప్లేయర్. తన ఫ్రెండ్స్ అందరూ గెలుస్తూ ఉన్నప్పుడు కూడా చాలా టోర్నమెంట్స్‌లో ఫస్ట్ రౌండ్‌లో ఓడిపోయేసి వెనక్కి వచ్చే రోజులు చాలా ఉన్నాయి మాకు. అండ్ జూనియర్స్‌లో నేను చాలా ట్రావెల్ చేసేదాన్ని దాంతో. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ట్రావెల్ చేస్తారు. ఒక్కసారి నేషనల్స్ వచ్చిన తర్వాత తన వే ఆఫ్ థింకింగ్ కానీ, మేము చెప్పింది కానీ తనకు కనెక్ట్ అయ్యి దెన్ షీ స్టార్టెడ్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ రిజల్ట్స్ కనబడడం మొదలెట్టాయి. అండ్ ఇంటర్నేషనల్‌లో కూడా షీ మేడ్ హర్ మార్క్. అండ్ నౌ షీ హాడ్ కమ్ టు దిస్ లెవెల్. అండ్ యాజ్ ఎ పేరెంట్స్‌గా వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఎవ్రీ టైమ్ వీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, సక్సెస్ పక్కనే ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి అది పోయినప్పుడు బాధపడకుండా టేక్ బోత్ ఆన్ ద సేమ్ ఇది అని అన్నట్టుగా చిన్నప్పటి నుండి చెప్తూ వచ్చాం యాక్చువల్లీ అయితే. సో ఇప్పుడు గెలిచినంత మాత్రాన పెద్ద సెలబ్రేషన్స్ ఉండవు. ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయింది అని చెప్పి బాధపడేది ఉండదు. తను ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఇచ్చేసి మళ్ళీ షీ విల్ కమ్ బ్యాక్ టు హర్ దిస్ థింగ్. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ప్రాక్టీస్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. అందరికీ స్టార్ట్ అయిపోతుంది. నా రోల్ నాది, వాళ్ళ ఫాదర్ రోల్ వాళ్ళ ఫాదర్‌ది, తన రోల్ తనది. సో తన సక్సెస్ వెనకాల యాజ్ అ పేరెంట్స్‌గా మేమే కాదు, ఒక టీమ్ ఉందని చెప్పొచ్చు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ తను పెర్ఫార్మ్ చేయగలుగుతుంది అని నేను అనుకుంటానండి యాజ్ ఎ మదర్‌గా. చూసాం కదా, ఇది రష్మిక ఎంత అయితే తన మైండ్ కంట్రోల్లో ఉంచుకొని అన్నీ సాక్రిఫైస్ చేస్తేనే తను ఇంత సక్సెస్ఫుల్గా రాణించానని చెప్పింది. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం.